అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విషయ టాక్స్ మీడియా. మొత్తానికి హైడ్రా మీద మన హైకోర్టు, తెలంగాణ హైకోర్టు అసంతృప్తిగా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మరియు అమీన్పుర తహసీల్దార్ గారు కూడా మనకి హైకోర్టుకు అటెండ్ కావడం జరిగింది. సో అక్కడ జరిగినటువంటి విషయాల గురించి చర్చించినట్లయితే, అమీన్పుర తహసీల్దార్ గారు నిన్నటి రోజున సండే రోజు ఏదైతే మనకి హైడ్రా కూల్చివేతకు సంబంధించిన మిషనరీస్ అన్నిటి కొట్టిన వాటిని అరేంజ్ చేయడం జరిగింది మనకి అమీన్పూర్ లో. సో వాటికి రంగనాథ్ గారు కూడా హెల్ప్ చేయడం జరిగింది. సో కోర్టు వాళ్ళని అదే ప్రశ్నించడం జరిగింది, సండే రోజు మీకు మిషనరీ అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం సండే రోజు ఎటువంటి పని చేయకూడదు కదా అని చెప్పి ప్రశ్న జరిగిందంట. దానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి దగ్గర, అలాగే అమీన్పుర తహసీల్దార్ గారి దగ్గర కూడా ఎటువంటి సమాధానం లేదంట. జస్ట్ ఏంటంటే మేము ఓన్లీ మిషనరీ మాత్రమే అరేంజ్ చేసుకున్నాము, ఎటువంటి కూల్చివేతలు చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందంట. కానీ దానికి కోర్టు సంతృప్తి చెందలేదు. అదే పని మీరు వీక్ డేస్ లో పెట్టుకోవచ్చు కదా, సండే రోజు అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం అవుతుందని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. అదే విధంగా 48 అవర్స్ కోర్టు నుండి స్టే ఉన్నటువంటి బిల్డింగ్ ని జస్ట్ 40 అవర్స్ తర్వాతకి మీరు ఎలా కూలగొట్టారు? చట్టాన్ని మీ చేతిలోకి ఎలా తీసుకున్నారు? హైడ్రా యొక్క చట్ట నిబంధత ఏంటి? అసలు హైడ్రా యొక్క చట్టబద్ధత ఏంటి? సో అసలు ఈ హైడ్రా స్టార్టింగ్ లో మనకి కోర్టు దగ్గర నుంచి కావచ్చు, 099 కావచ్చు. సో అసలు ఇవి ఏంటి అని చూసినట్లయితే, చెరువుల మీద, హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువుల మీద అక్రమంగా కట్టినటువంటి కట్టడాలను కూల్చి చెరువులను కాపాడే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మూసి నదియా చెరువా ఏమోనండి, నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిసిన కింద ఒకసారి కామెంట్ చేయండి. అదే విధంగా ఇప్పటి వరకు హైడ్రా చేపట్టినటువంటి అన్ని కూల్చివేతల గురించి ఈ కమింగ్ మంత్ లో 15th కల్లా కౌంటర్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని ఆదేశించడం జరిగింది. దాంతో పాటు మీ యొక్క పొలిటికల్ బాస్ల యొక్క మెప్పు కోసం అని చెప్పేసి మీరు ఇటువంటి చట్టబద్ధత లేనటువంటి కార్యక్రమాలు చేపడితే మాత్రము చెంచుల కూడా జైలుకు పంపించే దాంట్లో కూడా తగ్గేదే లేదని చెప్పేసి మనకి హైకోర్టు చెప్పడం జరిగిందంట. సో ఇలాంటి చాలా జరుగుతూ ఉన్నాయి మనకి రెగ్యులర్, లైక్ ఈ హైడ్రా రోజు కూల్చివేతలు మనం చూస్తూనే ఉన్నాము. సో ఇటువంటి వాటికి గవర్నమెంట్ కోర్టు నుండి వాళ్ళకి నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళకి టైం ఇవ్వకుండా కూల్చివేస్తా ఉన్నదంట. 48 అవర్స్ టైం ఇస్తే 40 అవర్స్ లోపే వచ్చేసి ఎలా కూర్చారు మీరు? అలా అనుకుంటే రేపటి రోజు చార్మినార్ ఎంఆర్ఓ వచ్చేసి పక్కన ఉన్న హైకోర్టును కూల్చమంటే కూల్చుతారా అని చెప్పి కూడా కోర్టు ప్రశ్నించడం జరిగిందంట. సో చూడాలి, మొత్తానికి హైడ్రాకి హైకోర్టు ఈరోజు ఒక గట్టి చురుకు పెట్టిందని చెప్పి అనుకోవాలి. నెక్స్ట్ హైడ్రా ఉంటుందా, ఉండదా? ఒకవేళ హైడ్రా పనిచేసినా కూడా ఎటువంటి రూల్స్ తో పనిచేస్తూ ఉంటారు, ఎటువంటి మాడిఫికేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళ రూల్స్ లో మనం ఇంకా ముందు చూడాల్సింది. కానీ ఇప్పుడు హైడ్రా అయిపోతే మాత్రము లబ్ధి పడేది ఎవరైతే బడాబాబులు ఉన్నారో, ఎవరైతే రాజకీయ నాయకుల యొక్క కాలేజ్, ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఫాతిమా మెడికల్ కాలేజ్ కావచ్చు, మల్లారెడ్డి కాలేజ్ కావచ్చు, పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజ్ కావచ్చు, ఈ కాలేజ్ వాళ్ళు, ఈ యొక్క బడాబాబులు, ఈ యొక్క రాజకీయ నాయకులే సేఫ్ జోన్ లో ఉన్నట్టు, పేద ప్రజలు అందరూ కూడా నష్టపోయినట్టే, వాళ్ళకి అన్యాయం జరిగినట్టే. సో కూలగొడితే వీళ్ళ బిల్డింగ్స్ కూడా కూలగొట్టిన తర్వాతకి హైడ్రా బంద్ చేయండి అని చెప్పి నా ఒపీనియన్. ఎందుకని చెప్పేసి అంటే, తినలేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పేద ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క ఇళ్లను కూలగొట్టి, సో వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి ఒక నివాసం లేకుండా వాళ్ళని చేసేసి ఇప్పుడు హైడ్రా ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ విషయాలను బట్టి హైడ్రా ఆగిపోతే మాత్రము దానివల్ల ఇది ఓన్లీ పక్క ప్రణాళికబద్ధంగా ఓన్లీ రాజకీయ మెప్పు కోసం మాత్రమే ఇది ఏర్పడే సంస్థ మాత్రం పేరు పోతుంది. దీనివల్ల సో ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి వ్యతిరేకత వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇది నా అభిప్రాయం. సో మీరు ఏమనుకుంటున్నా కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి. సో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఐ విల్ డూ సమ్ మోర్ కంటెంట్, ఒక మంచి కంటెంట్ తో నేను ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ.